హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరు చాలా ఆనందంగా ఈ సంవత్సరం గడపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈ కొత్త సంవత్సరం మనమే పండుగ చేసుకుంటామా, లేకపోతే వైజాగ్లో ఈరోజు మ్యాచ్ ఆడబోతున్న బ్యాటర్లు కూడా పండుగ చేసుకుంటారు? ఎందుకంటే ఈ ఐపీఎల్లో మనం చూస్తుంది ఏంటంటే 200+ స్కోర్స్, లేకపోతే హై స్కోర్స్ లైక్ 190, 180 ఆ స్కోర్లే చూస్తున్నాం. ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ప్లేసెస్ కూడా కాదు, 1 or 2 మ్యాచెస్. ఒక మ్యాచ్ చెన్నైలో, ఒక మ్యాచ్ గౌహటిలో తప్ప ఎక్కువగా హై స్కోరింగ్ మ్యాచెసే మనం చూసాం. అండ్ వైజాగ్లో ఫస్ట్ మ్యాచ్ చూసాం మనం. ఫస్ట్ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన టీం 209 చేస్తే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం దాన్ని చేజ్ డౌన్ చేసింది. సో బ్యాట్స్మెన్ కూడా పండగ చేసుకుంటారు అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అందులో డే మ్యాచ్ వైజాగ్లో ఈరోజు జరగబోయేది మ్యాచ్ నెంబర్ 10 బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ అ డే మ్యాచ్. ఈ డే మ్యాచ్లో బ్యాట్స్మెన్ ఉగాది పండగ చేసుకుంటారు. బౌలర్లని పచ్చడి చేస్తారు, ఉగాది పచ్చడి చేస్తారు అని మనం సేఫ్గా అజ్యూమ్ చేసుకోవచ్చు. అది పరిస్థితి. ఎందుకంటే గ్రౌండ్ సైజ్ చిన్నది, సైడ్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి వైజాగ్లో. అండ్ ఆల్వేస్ ఎ బెల్టర్. లాస్ట్ టైం చూసింది కూడా మన బెల్టర్. అందులో డే మ్యాచ్ కాబట్టి బౌలర్లకు ఎలాంటి స్వింగ్ కానీ లేటరల్ మూమెంట్ ఏమి దొరికే అవకాశం లేదు. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ మ్యాచ్ మనం చూస్తాం డే మ్యాచ్ ఇవాళ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక గమ్మత్తైన సిచ్యుయేషన్ ఏంటంటే, ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది సెకండ్ హోమ్. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఓనర్స్ తెలుగు వాళ్ళు కాబట్టి వైజాగ్కి మ్యాచెస్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈ ఇయర్ ఇచ్చారు. చాలా సంతోషం. వైజాగ్కి ఒక టీం లేకపోయినా కూడా అక్కడ క్రికెట్ ప్రేమికుల కోసం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, వైజాగ్ క్రౌడ్ ఎవరిని సపోర్ట్ చేస్తారు ఈ మ్యాచ్లో? వాళ్ళ సెకండ్ హోమ్గా చేసుకుని వాళ్ళకి మ్యాచ్లు ఇస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ చేస్తారా, లేకపోతే మన తెలుగు టీం అయిన ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేస్తారు? తెలుగు టీం అని కూడా కాదు. ఎస్ఆర్హెచ్ టీంలో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఏ లోకల్ బాయ్, వైజాగ్ కుర్రాడ్ని సపోర్ట్ చేస్తారా? సన్ రైజర్స్ టీంని గెలవాలి, మన వైజాగ్ కుర్రాడ్ టీమ్స్ గెలవాలి అని సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఢిల్లీ గెలవాలి బట్ నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడాలనుకుంటారా? మరి ఏం చేస్తారు? కొంచెం డైలమాలో ఉంటారు. బట్ దే విల్ వైజాగ్ పీపుల్ ఆర్ స్పోర్ట్స్ లవింగ్ పీపుల్. నేను చూసినంత వరకు దే లవ్ దేర్ స్పోర్ట్స్. చాలా ఇష్టపడతారు. క్రికెట్ అన్నా ఏమన్నా చాలా చాలా ఇష్టపడతారు. సో వాళ్ళు గుడ్ క్రికెట్ని ఎంకరేజ్ చేస్తారు. అది చూడాలి. సో ఇది చాలా గమ్మత్తైన సిచ్యుయేషన్. లోకల్ బాయ్ ప్లేయింగ్ అగేన్స్ట్ ది హోమ్ టీమ్ అంటే ఢిల్లీ వాళ్ళకి హోమ్ టీమే కదా. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యుయేషన్. వైజాగ్లో పిచ్ మనం అనుకున్నట్టుగానే డెఫినెట్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇలాంటి వర్షం ప్రమాదం కూడా ఏం లేదు. మంచి ఎండలు కాస్తున్నాయి కదా. సో బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మనం చూస్తున్నది ఏంటంటే, బ్యాటింగ్ ఫస్ట్ చాలాసార్లు అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ లాంటి టీంని టాస్ గెలిచారనుకోండి ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్కి ముందుగా బ్యాటింగ్ ఇస్తారా? చేజింగ్ ఇంపార్టెంట్. అంటే ఇంతవరకు ప్రతి కెప్టెన్ కూడా టాస్ గెలిస్తే చేజింగ్ కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ తెలుస్తుందని చెప్పి, కండిషన్స్ ఎలా ఉన్నా సరే. కానీ ఇక్కడ డే మ్యాచ్లో డ్యూ లాంటి ఇబ్బందులు ఏం లేవు. బ్యాటింగ్ మీరు ఫస్ట్ చేసినా ప్రమాణం చేసుకోవచ్చు. అందులో ఎస్ఆర్హెచ్ లాంటి టీంకి మీరు ఫస్ట్ బ్యాటింగ్కి అవకాశం ఇస్తే, వాళ్ళు ఇఫ్ దే స్కోర్ హెవీలీ. లాస్ట్ టైం ఢిల్లీలో వీళ్ళు 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ ఐ థింక్ స్కోర్ 266. సో అలాంటి సిచ్యుయేషన్ ఎదురైతే ఏం చేస్తారు? అందుకని ఫస్ట్ టైం అంటే ఒక డిఫెన్సివ్ మూవ్గానే ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. ఎందుకు బ్యాటింగ్? ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్లో మనకు తెలుసు 286 చేశారు. సెకండ్ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ చాలా తడబడింది, పార్ట్నర్షిప్స్ లేవు. అయినా సరే 190 చేశారు. వికెట్లు రెగ్యులర్ ఇంటర్వల్స్లో పడుతున్నా సరే. సంబడి లైక్ అనికేత్ వర్మ లాస్ట్లో వచ్చి 5 సిక్సర్లతో 33 రన్స్ చేశాడు. 14 బాల్స్లో ఎంతో 5 సిక్సర్లతో కొట్టాడు. సో అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళంతా అగ్రెసివ్గా, అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నప్పుడు, 5th గేర్లోనే మొత్తం ఇన్నింగ్స్ అంతా 5th గేర్లో ఆడుతున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఛాన్స్ ఇస్తే, ఎవరైనా ఒక బ్యాట్స్మెన్ కుదురుకుంటే మీకు పెద్ద స్కోర్ బోర్డ్ ప్రెషర్లో పడతారు. సో ఫస్ట్ టైం ఏమైనా ఈసారి టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేస్తారు అనేది నాకు డౌట్. అది కూడా టాక్టికల్గా, ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా అది
మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే దేర్ స్ట్రెంత్ హ్యాస్ బిన్ బ్యాటింగ్. వాళ్ళు చాలా సందర్భాల్లో ఒక మంచి స్కోర్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోర్ చేసి సెకండ్ బ్యాటింగ్ చేసే టీం మీద ప్రెషర్ పెట్టే అవకాశం. సో ఈరోజు నాకు ఎందుకు అనిపిస్తుంది గట్ ఫీల్ ఏంటంటే విచ్ ఎవర్ టీమ్ విన్స్ ద టాస్ వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేస్తారు. ఫర్ ఎ చేంజ్ ఇప్పటివరకు చేంజ్ నాకు డే మ్యాచ్ కూడా కాబట్టి బ్యాటింగ్ చేస్తారు. నాకు ఎందుకో ఒక గట్ ఫీల్ అయితే ఉన్నది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కాస్త వీక్గా అనిపిస్తుంది. వాళ్ళకి స్ట్రెంత్ ఏమవుతుందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక ఇంపోజింగ్ స్కోర్ బోర్డు మీద పెడితే 200, 230, 240 స్కోర్ పెడితే ఖచ్చితంగా స్కోర్ బోర్డ్ ప్రెషర్కైనా అవతల టీం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ ఇదే గ్రౌండ్లో నైట్ మ్యాచ్ అది ఒక పెద్ద స్కోర్ని చేజ్ చేస్తూ గెలిచారు. సో చాలా కష్టం. ఇట్స్ ఎ గుడ్ టాస్ టు లూజ్ ఏమో బహుశా. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయి ఎస్ఆర్హెచ్ టీంలో వాళ్ళకి బ్యాటింగ్లో ఒక వీక్ లింక్ ఏంటంటే అభినవ్ మనోహర్. అంటే 2 మ్యాచ్లో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు, ఒక మ్యాచ్లో 2 runs చేశాడు. చాలా లేట్గా బ్యాటింగ్ వస్తున్నాడు. వచ్చినప్పుడు అతను బ్యాట్ ఊపాల్సిన పరిస్థితి, బ్యాట్ జుడిపించాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు బ్యాట్స్మెన్కి ఒక లాంగ్ రోప్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు చివరిలో వస్తున్నావు, క్విక్గా రన్స్ చేయాల్సిన పరిస్థితిలో బ్యాట్ ఊపుతున్నావు, కుదరట్లేదు. మరి ఒకటే నాకేమనిపిస్తుంది అంటే ఆడమ్ జాంపా 2 మ్యాచ్ల్లో కూడా ఒక మ్యాచ్లో 48 runs ఇచ్చాడు, ఒక మ్యాచ్లో 46 runs అంతే ఇచ్చాడు. సో హీస్ గోయింగ్ ఫర్ రన్స్, ఒక వికెట్ తీశాడు. సో అతను అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. కానీ ఏంటంటే ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఉన్నాడు, హీ నోస్ జాంపా వెరీ వెల్. జాంపాని ప్రిఫర్ చేస్తాడు. కానీ ఒక స్విచ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే కమిందు మెండిస్ ఈజ్ ఏ బౌలర్ ఆల్సో. కమిందు మెండిస్ బ్యాటింగ్ బాగా చేస్తాడు, బ్యాటింగ్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్. లేటర్ డౌన్ ది ఆర్డర్ ఇలా మొత్తం మీద ఏదో ఒక పాయింట్లో అతను బ్యాటింగ్ బాగా చేస్తాడు. బట్ ఈజ్ ఎ బౌలర్ ఆల్సో. వీళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, లైక్ అక్షర్ పటేల్, అభిషేక్ పటేల్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అగేన్స్ట్ ఆఫ్ స్పిన్నింగ్ ఆప్షన్ ఇస్తారు. ఎందుకంటే ఈ బౌల్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్. సో అతను ఒక వెరైటీ ఆప్షన్. సో కమిందు మెండిస్ని ఆడించి జాంపా ప్లేస్లో ఒక ఇండియన్ లెగ్ స్పిన్నర్, ఇట్ కుడ్ బి జిషాన్ అన్సారీ ఆర్ రాహుల్ చహర్, ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళని తీసుకొస్తే ఎలా ఉంటుంది. అభినవ్ మనోహర్ ప్లేస్లో వాళ్ళని తీసుకురావాలి, ఇండియన్ ప్లేయర్. ఈ రకమైన ఒక స్విచ్ ట్రై చేస్తే బాగుంటుంది. ఒక కమిందు మెండిస్ క్లిక్ అయితే టీం చాలా బాగుంటుంది. బౌలింగ్ చేస్తాడని కాదు, ఇంకా మీకు రాహుల్ చహర్ క్వికిష్ లెగ్ బ్రేక్స్ క్యాన్ బీ ఎఫెక్టివ్. జాంపా ఎందుకనో అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. అతను చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ బౌలర్ నో డౌట్. కానీ ఐపీఎల్లో అతను రికార్డ్ ఏం పెద్ద లేదు కదా. బట్ అతను ఒకసారి స్విచ్ చేస్తే ఎలా ఉంటుంది, దానివల్ల ఏంటంటే మీకు బ్యాటింగ్ లెంత్ అవుతుంది. కమిందు మెండిస్ లాంటి ఒక బ్యాట్స్మెన్ వస్తాడు. సో అది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం నాకు అనిపిస్తుంది. అంతకుమించి పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. అదర్వైజ్ ఐ థింక్ దే మైట్ గో విత్ ద సేమ్ 11. మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన పెద్దగా మార్పులు చేస్తారనుకోను. అండ్ ఢిల్లీలో ఒక మార్పు డెఫినెట్గా ఉంటుంది. దట్ ఈస్ కేఎల్ రాహుల్ కమింగ్ ఇన్ టు ద టీమ్. కేఎల్ రాహుల్ మరి కొత్తగా తండ్రి అయిన కేఎల్ రాహుల్ మంచి ఉత్సాహం మీద ఉంటాడు. సో అతను టీంలోకి వస్తాడు. దానివల్ల ఏంటంటే టీంకి ఒక సాలిడిటీ వస్తుంది. మనం చూస్తున్నాం లాస్ట్ మ్యాచ్లో దే రెడ్యూస్ టు 7 for 3, తర్వాత 35 for 5, తర్వాత 80 for 6 ఎంతో చాలా వాళ్ళు వికెట్లు క్విక్ ఇంటర్వల్స్లో కోల్పోవడం చూసాం. వాళ్ళకేంటి సాలిడిటీ ఉంటుంది. ది కైండ్ ఆఫ్ రోల్ దట్ విరాట్ కోహ్లీ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఆర్సీబీ, అలాంటి రోల్ రాహుల్ ప్లే చేయగలడు. నెంబర్ 4లో అతను మోస్ట్ లైక్లీ నెంబర్ 4లో ఆడతాడు. నెంబర్ 4లో రాహుల్ డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. ఒకవేళ వికెట్లు పడుతుంటే అతను ఆ సాలిడిటీ ప్రొవైడ్ చేస్తారు. సో రాహుల్ చేరిక టీంకి చాలా ఒక స్ట్రెంత్ ఇస్తుంది. ఎందుకంటే చాలామంది బిగ్ హిటర్స్ ఉన్నారు ఆ టీంలో. అభిషేక్ పటేల్ కావచ్చు, జేక్ ఫ్రేజర్ మెక్గర్డ్, డౌన్ ద లైన్ ట్రిస్టన్ స్టబ్స్ కానీ, అశుతోష్ శర్మ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్, అండ్ కొత్త కుర్రాడు విప్రజ్ నిగమ్. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి రాహుల్ సాలిడిటీ ఆ టీంకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఒక ఇంజరీ కన్సర్న్ కూడా ఉంది. అంటే ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో అతనికి యాంకిల్ బెణికింది. అది ఫిట్ కాకపోతే ఏంటి పరిస్థితి. నటరాజన్ కూడా ఇంకా షోల్డర్ ఇంజరీతో బాధపడుతున్నాడు, ఇంకా ఫుల్లీ ఫిట్ అయినట్టుగా లేదు. అలాంటి టైంలో మరి ముఖేష్ ప్లేస్లో దర్శన్ నల్కండే విదర్భ పేసర్ టీంలోకి వచ్చే అవకాశం. అది కొంచెం వాళ్ళకి కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే విల్ బీ సీయింగ్ ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్, పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. వాళ్ళిద్దరు కలిసి దే హంట్ యాజ్ ఎ పేర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇక్కడ దే ఆర్ పిటెడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. అది తర్వాత స్టార్క్ అగేన్స్ట్ ది ర్యాంపేజింగ్ ఓపెనింగ్ పేర్ ఆఫ్
సన్ రైజర్స్ హైదరాబాద్, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. సో వీళ్ళిద్దరికి అగేన్స్ట్గా స్టార్క్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తాడు, బహుశా 3 ఓవర్లు వేస్తాడు మొత్తం చేత. సో 3 ఓవర్లు వేస్తే అది స్టార్క్ బౌలింగ్లో అతన్ని లెఫ్ట్ ఆర్మ్ అంటే పెద్దగా స్వింగ్ దొరికే స్వింగ్ అవుతుంది కూడా, స్వింగ్ అట్లీస్ట్ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ స్వింగ్ అవుతుంది. లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ అండ్ బౌలింగ్ అట్ ఎక్స్ప్రెస్ పేస్. సో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆఫ్ కోర్స్ ఫేసెస్ విత్ ద నెట్స్, అతనికి ఆడనే చాలా అనుభవం ఉంటుంది. సో ట్రావిస్ హెడ్ వర్సెస్ స్టార్క్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉండబోతుంది. అలాగే డౌన్ ద లైన్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే అశుతోష్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేయబడి సెకండ్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. అతనే మార్ష్ అండ్ నికోలస్ పూరన్ ఇద్దరు ఎవరైతే చెలరేగిపోయి ఆడుతున్నారో వాళ్ళిద్దరిని అతనే అవుట్ చేశాడు. ఇట్ వాజ్ ఇంప్రెసివ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, మళ్ళీ రిధంలోకి వచ్చినట్టుగా అనిపించాడు. సో అది కూడా వీళ్ళిద్దరు రోల్ చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. అభిషేక్ శర్మ ఈజ్ లిటిల్ బిట్ షార్ట్ ఆఫ్ రన్స్, స్టార్ట్ తీసుకుంటున్నాడు కానీ అతను బిగ్, ఎందుకంటే ఇక్కడ మంచి స్పిన్నర్స్ ఉన్నారు, కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఉన్నాడు, విప్రజ్ నిగమ్ కూడా ఉన్నాడు. సో స్పిన్నర్స్కి అతను కొద్దిగా ఓపిక పడితే, అతని స్టైల్ కాదు అతను చెప్పడానికి లేదు, ఎందుకంటే 5th గేర్లో ఆడతాడు. ఓపిక పడితే స్పిన్నర్స్ మీద అతను విరుచుకుపడే అవకాశం. ఈ వీళ్ళ స్పిన్ థ్రెట్ని నలిఫై చేయడానికి అభిషేక్ శర్మ స్టేయింగ్ బియాండ్ పవర్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడతాడు, అతనిలో హోమ్ గ్రౌండ్ అతను స్పిన్నర్ని బాగా ఆడతాడు అండ్ క్లాస్ అని మనకు తెలుసు, ఇది స్పిన్ బ్యాషర్. అయినా సరే అభిషేక్ శర్మ స్టేయింగ్ ఇన్ ద క్రీజ్ ఆఫ్టర్ టిల్ పవర్ ప్లేలో అంతా ఉంటే అతని నుంచి బిగ్ నాక్ కూడా డ్యూ ఉంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సన్ రైజర్స్ ప్లే లైక్ సన్ రైజర్, దే లివ్ బై ద స్వోర్డ్, డై బై ద స్వోర్డ్, అదే రకంగా ఆడతారు. అదే రకమైన అగ్రెషన్, అల్ట్రా అగ్రెసివ్ మూడ్లోనే ఆడతారు, తగ్గేదేలే అప్రోచ్లోనే ఆడతారు అనేది మనకు అనిపిస్తుంది. సో ఇది వాళ్ళకి నిజంగా ఒక పరీక్ష. ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో కూడా టాప్ హాఫ్లోంచి బాటమ్ హాఫ్లోకి వచ్చేసినట్టు 5th, 6th ఉన్నారు. సో దే హ్యావ్ టు క్లైమ్ బ్యాక్. సో అంత ఇంప్రెసివ్గా స్టార్ట్ చేసిన టీం, అది వాళ్ళకి పెద్ద ఛాలెంజ్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మరి జేక్ ఫ్రేజర్ మెక్గర్కి ఎలాంటి ఫామ్లో ఉంటాడు, అభిషేక్ పవర్ కానీ అంత డిసప్పాయింట్ చేశారు ఫస్ట్ మ్యాచ్లో. ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటెడ్ వెల్ లేటర్ స్టేజెస్లో, బట్ టాప్ ఆర్డర్ కొంచెం ప్రాబ్లం. బట్ రాహుల్ రాకతో ఆ ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ అవుతుంది అనుకుంటా. బౌలింగ్లో కూడా మరి అక్షర్, కుల్దీప్ ఇలాంటి పిచ్ మీద పెద్దగా స్పిన్నర్స్కి అక్కడ పెద్ద హెల్ప్ ఉండే అవకాశం లేదు. ఏం చేస్తారు అక్కడ, చాలా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ వెరీ లెస్ బికాస్ గ్రౌండ్ సైజ్ ఈజ్ స్మాల్. సో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది బ్యాటిల్, డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఐ థింక్ సన్ రైజర్స్ హ్యాస్ ఎన్ ఎడ్జ్, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఢిల్లీ బ్యాటింగ్ కొద్దిగా షేకీగా అనిపిస్తుంది నాకు, స్టిల్ ఇంకా కొద్దిగా సెటిల్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. సన్ రైజర్స్ హ్యాస్ ఎ స్లైట్ ఎడ్జ్ అని అనిపిస్తుంది.